మన దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగించేవాడు, అసాధ్యమైన కార్యాలు జరిగించేవాడు. ఎదుగో నీ సమస్యకు పరిష్కారం చిన్న దానిలో నుండే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కొన్నిసార్లు అనుకుంటావు, నాకు చాలా డబ్బులు కావాలి, ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఒక ఉన్నతమైన డబ్బున్న బిల్డింగులో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అతడే నాకున్న అప్పును తీర్చగలడు, అతడే నాకున్న సమస్యను తీర్చగలడని పెద్దవాని వైపు చూసి వెళ్ళి చేయి చాపి అడిగి అవమానించబడతావు. అలా కాకుండా నీకున్న సమస్యని దేవునితో చెప్పుకున్నప్పుడు, దేవునికి అప్పగించుకున్నప్పుడు, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు చేపను పట్టు, చేప నోటిలో చూడు, అందులో నీకు శక్తులు దొరుకుతుంది. అంటే మనుష్యుడు ఎవ్వడో ఇవ్వలేని రీతిగా దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. ఇంకోటి చెప్పిన, మనుషుల్లో ఉన్నతమైన వారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళమల్లా, పేరు పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమల్లా, మంచి పేరున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమల్లా, మంచి బలంగా ధనం సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమల్లా. ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? ఒకటి సముద్రానికి వెళ్ళమన్నాడు, రెండోది చేపను పట్టమన్నాడు, ఆ దాని నోట్లో చూసుకోమన్నాడు. చిన్న చేపలో నుండి పన్ను కట్టడానికి అవసరమైన ధనాన్ని దేవుడు పేతురుకి ఇచ్చాడు.